నమస్కారం. డీలిమిటేషన్ తో కొన్ని పాత నియోజకవర్గాలపై కూడా కొత్త లీడర్స్ కన్నేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్టూరు నియోజకవర్గం కొత్తగా తెరపైకి వచ్చింది. ఎందుకంటే మనకి 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మనకి 13 నియోజకవర్గాలు ఉండేవి. సో 2008కి వచ్చేసరికి అప్పుడు డీలిమిటేషన్ లో భాగంగా 2008లో మనకి మార్టూరు నియోజకవర్గం, అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గం, అవి రెండు తీసేసి ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీని తెర మీదకి తీసుకొచ్చారు. అయితే 2009లో జరిగిన ఎన్నికల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు 12 నియోజకవర్గాలు మరి రూపాంతరం చెందుకోవడం జరిగింది. అంటే ఓవరాల్ గా మనకి 2004కు వచ్చేసరికి 13 నియోజకవర్గాలు అయ్యాయి. 2009 ఎలక్షన్స్ కి వచ్చేసరికి మనకి 12 నియోజకవర్గాలు అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ తెర మీద కూడా మార్టూరు నియోజకవర్గం, ఎందుకంటే పర్చూరు నియోజకవర్గంలో కొంత భాగం, అద్దంకి నియోజకవర్గంలో కొంత భాగాన్ని కలిపి మార్టూరు నియోజకవర్గంగా ఈ డీలిమిటేషన్ కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే పర్చూరు నియోజకవర్గం కానీ మార్టూరు మనకి అద్దంకి నియోజకవర్గంలో కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అటు ఏలూరు సాంబశివరావు గారు ఉన్నారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఏదైనా అధికార పార్టీకి అనుకూలంగా కూడా నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది అనేది తెర మీదకి వస్తున్నటువంటి అంశం. ఒకసారి మనం మార్టూరు నియోజకవర్గాన్ని కనుక పరిశీలిస్తే, గతంలో కర్ణం బలరామ కృష్ణమూర్తి గారికి గొట్టిపాటి హనుమంతరావు గారికి వారిద్దరి మధ్య టగ్ ఆఫ్ వారు తో మొదలైనటువంటి మార్టూరు నియోజకవర్గం తెర మీదకి వస్తే, గొట్టిపాటి రవికుమార్, గొట్టిపాటి నరసయ్య వారి పోరుతోటి అద్దంకి మార్టూరు నియోజకవర్గం క్లోజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. 1955లో మార్టూరు నియోజకవర్గం ఏర్పడింది. 2004లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. ఒకసారి అక్కడ బలబలాలు కనుక మనం పరిశీలించినట్లయితే 1983లో గొట్టిపాటి హనుమంతరావు గారు అక్కడ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 85 వచ్చేసరికి కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు అక్కడ మరి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. హెడ్ టు హెడ్ బలరామ కృష్ణమూర్తి గారు, కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు, గొట్టిపాటి హనుమంతరావు గారు వారి ఇరువురు కూడా హెడ్ టు హెడ్ 89లో పోటీలో దిగటం జరిగింది. 89లో మళ్ళీ కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల్లో మళ్ళీ 1994లో మరి గొట్టిపాటి హనుమంతరావు గారు కర్ణం బలరామ కృష్ణమూర్తి గారి మీద గెలుపొందడం జరిగింది. 99కి వచ్చేసరికి మరి గొట్టిపాటి నరసయ్య గారు రాజకీయ అరంగేట్రం చేయటం జరిగింది. నరసయ్య గారు 99లో భారీ మెజార్టీతో కూడా గెలవటం జరిగింది. మళ్ళీ 2004కు వచ్చేసరికి చివరిసారి జరిగినటువంటి ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్, గొట్టిపాటి నరసయ్య మీద గెలిచి మరి తిరుగులేని లీడర్ గా కూడా ఎదగటం జరిగింది. సో ఇది మార్టూరు నియోజకవర్గ చరిత్ర. ఈ డీలిమిటేషన్ తెర మీదకి రావడంతో మార్టూరు నియోజకవర్గంపై కూడా కొంతమంది ఆశావాహులు కన్నేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మార్టూరు నియోజకవర్గం కనుక ఏర్పడితే మళ్ళీ తెర మీదకి కొత్త లీడర్స్, కొత్త వ్యక్తులు, కొత్త వ్యవహారాలు వస్తాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనా కూడా మరి మనం ప్రతిరోజు కూడా ఈ డీలిమిటేషన్ కనుక జరిగితే వచ్చేటువంటి నియోజకవర్గాలు, గతంలో ఆ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలిచారు, ఆ నియోజకవర్గం క్లోజ్ అవడానికి గల కారణాలు తదితర విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2004లో జరిగినటువంటి అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన టైంలో కూడా యాక్చువల్ గా అద్దంకి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావాల్సింది. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కొంతమంది సాహసం చేసి ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా చేసి అద్దంకిని జనరల్ గా చేసినటువంటి పరిస్థితులు. ఇది కొంతమందికి తెలియకపోవచ్చు. సో వాస్తవంగా కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఓసీ అంటే జనరల్ కేటగిరీలోకి వెళ్లాల్సింది, దాన్ని ఎస్సీ నియోజకవర్గం చేశారు. 2009 ఎలక్షన్ అప్పుడు దీన్ని అద్దంకిని కూడా మరి జనరల్ నియోజకవర్గంగా కూడా చేశారు. దీని వెనక ఎవరు ఉన్నారు అనేది కూడా ఇప్పుడు కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ మరి ఆ పేర్లు చెప్పడం కూడా కరెక్ట్ కాదని మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనా ఒక్కొక్క నియోజకవర్గాల పునర్విభజనప్పుడు కొత్త విషయాలు, కొత్త సంస్కృతులు కూడా మనం షేర్ చేసుకునే పని చేద్దామని తెలియజేసుకుంటూ, ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మార్టూరు నియోజకవర్గం కనుక ఏర్పడితే భవిష్యత్తులో పోటీలో నిలిచేది ఎవరు, అసలు ఈ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయా, ఈ నియోజకవర్గం కనుక ఏర్పడితే ఏ మండలాలతో మార్టూరు నియోజకవర్గం ఏర్పడచ్చు, తదితర అంశాలు మీరు స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని మనం ఒకసారి పునరాలోచించుకొని కూడా మరొక వీడియోలో దానికి సంబంధించి పూర్తి విశ్లేషణతో మీకు అందిస్తా.